ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమ. ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారే తల్లి, తండ్రి, గురువు, దైవం అని భావించిన భక్తులకు రానున్న ప్రమాదములను గురించి ముందే హెచ్చరించి వారిని కాపాడిన లీలలు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలా వైభవంలో కోకొలలు. అలాంటి లీల ఒకటి ఇప్పుడు ఈనాటి దివ్యానుభవంలో స్మరించుకుందాం. ఈ భక్తులు వీరి పేరు తోట వెంకట నరసయ్య, రుక్మిణమ్మ. వీరి స్వగ్రామం కుల్లూరు గ్రామం. వీరు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి భక్తులు. స్వామివారు వీళ్ళ ఇంటికి వచ్చి తరచూ గుండం వేస్తూ ఉండేవారు. వీరి ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండేవారు. అక్కడికి వీరింట్లో ఉన్నప్పుడు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఒకసారి వీరిని స్వామివారు ఇలా అన్నారు, అమ్మ వెదురుపేళ్ల గంపలో నీళ్లు పోస్తున్నావు, అవి నిలబడవు అన్నారు. అంటే ఆ టైంలో వీరు తోట బావిలో నీరు తోడటానికి ఒక పాత మోటార్ ఎవరి దగ్గర కొన్నారనమాట. అది బావి దగ్గర బిగించి స్టార్ట్ చేసేటప్పటికే ఫుట్ వాల్ పోయింది. తర్వాత వచ్చిన వర్షాలకి మోటార్ అంతా పనికి రాకుండా పోయింది. అంటే ఆ స్వామివారు అది ముందుగానే వీళ్ళు చేస్తున్న పని నిరుపయోగం, ఆ పాత మోటార్ కొనడం నిరుపయోగం అని వీరికి హెచ్చరించారనమాట. వెదురుపేళ్ల గంపలో నీళ్లు పోస్తున్నాం అన్నారు. అంటే అది పనికిరాని మోటారు, దాన్ని కొనడం పనికిరాదు, కొనడం వల్ల ఉపయోగం లేదని వారికి స్వామివారు ఆ విధంగా హెచ్చరించారు. ఆ సమయంలో వీళ్ళకి రెండో అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి పేరు భారతి. ఈ వెంకట నరసయ్య రుక్మిణమ్మల కూతురు రెండో అమ్మాయి ఉంది, భారతి ఆ అమ్మాయి పేరు. ఆ అమ్మాయికి అప్పుడు 10 సంవత్సరములు. కానీ ఈ సంఘటన వాళ్ళు మోటార్ పోయింది అవన్నీ అని మామూలుగా అనుకున్నారు. స్వామివారు చెప్పినా ఇలా కొన్నాము, పాడైంది అని అనుకున్నారు. కానీ ఆ సంఘటన ఆ అమ్మాయి మనసులో మాత్రం విశ్వాసం అనే ముద్ర వేసింది. స్వామివారి మీద భక్తి విశ్వాసాల్ని పెంచింది ఆమెకు. వాళ్ళ ఇంట్లో అంటే అదంతా స్వామివారి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు గ్రామం నుంచి మిగిలిన వాళ్ళంతా వచ్చి దర్శించుకోవడం అంతా చూస్తూ ఉంది కదా. ఆ టైంలో కానీ స్వామివారు వచ్చినప్పుడు మిగిలిన వాళ్ళంతా వస్తూ ఉన్నారు, కానీ వాళ్ళ అమ్మమ్మ మాత్రం రాలేదు. అదే విషయం తల్లిని అడిగింది అనమాట. అమ్మమ్మ ఎందుకు రాలేదు, ఇప్పుడు అందరూ వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు కదా, అమ్మమ్మ ఎందుకు రాలేదు అని తల్లి రుక్మిణమ్మని అడిగింది. అప్పుడు ఆవిడ ఆ అమ్మాయి తల్లి రుక్మిణమ్మ ఆ అమ్మాయికి ఈ విషయం ఇలా చెప్పింది అనమాట. అంటే కొన్ని సంవత్సరాల క్రితం, అప్పటికి భారతి పుట్టలేదు. అప్పుడు ఒకసారి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు ఈమె రుక్మిణమ్మ పుట్టింటికి వెళ్ళారు. ఇంకా సాధారణంగా స్వామివారు ఏదైనా సమస్య ఉంటేనే ఆ ఇంటికి వెళ్తారు కదా. అదే విధంగా ఆ ఇంటికి వెళ్ళారు. ఇంట్లో అంతా ఇల్లంతా కలయి తిరిగారు సేవకులతో కలిసి. అక్కడ ఉయ్యాల మంచం చుట్టూ తిరిగి గట్టిగా శ్వాస పీల్చి ఇలా అన్నారు, ఈ ఇంట్లో ఒక వారం రోజుల్లో శవం లేస్తుంది అని చెప్పారనమాట. ఆ టైంలో ఈ రుక్మిణమ్మ తండ్రి లేరు. వీళ్ళ ఈ రుక్మిణమ్మ తల్లి ఒక్కరితే ఉందన్నమాట. ఆ తర్వాత ఇంకా స్వామివారు అదే టైంలో ఇంకా వెళ్ళిపోదామన్న టైంలో ఈయన ఈ రుక్మిణమ్మ తండ్రి కూడా వచ్చాడు. వచ్చి అప్పుడు అదే స్వామివారు వెళ్ళిపోయారు అనమాట. అప్పుడు అతను అన్నాడు అనమాట, ఏంది ఈ పిచ్చి వెంకయ్య చెప్పిపోతున్నాడు అని భార్యని అడిగారు. అప్పుడు స్వామివారు చెప్పిన మాట ఈ రుక్మిణమ్మ తల్లి అతనికి చెప్పింది. అతను ఇలా అన్నాడు అనమాట, స్వామివారిని తోలనాడుతూ చిన్నబరుస్తూ ఇలా మాట్లాడాడు, పిచ్చోడిని ఇంకెప్పుడు ఇంట్లోకి రానివ్వద్దు అని నిందిస్తూ మాట్లాడాడు. కానీ వారం రోజుల తర్వాత వాళ్ళ బంధువులు ఎవరో హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్ళారు. వాళ్ళని పలకరించి ఆ హాస్పిటల్లో పక్క బెడ్ మీద కూర్చొని అలా కూర్చుని అలా అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చి పెద్దగా కేకపెట్టి అక్కడే చనిపోయాడు అనమాట. అప్పుడు వీళ్ళకి అర్థమైంది అనమాట, స్వామివారు చెప్పిన మాట అక్షరాల జరిగింది అని అనుకున్నారు. దాంతో వీళ్ళకి అది మనసులోనే అలా ఉండిపోయింది అనమాట. స్వామివారిని అప్పుడు మేము అడిగి ఉండలేదు అని అనుకున్నారు. అప్పటి నుంచి స్వామివారి దగ్గరికి వాళ్ళు వెళ్ళటం లేదనమాట.
తర్వాత ఇంకొక సంఘటన ఈ భారతి అక్క ఉంది. ఈ అక్కకి అంటే వీళ్ళ పెద్ద ఈ వెంకట నరసయ్య, రుక్మిణమ్మ పెద్ద కూతురు. ఆమెకు 13 సంవత్సరములు. అయితే వారి మేనమామకి 26 సంవత్సరములు గల మేనమామకిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి సంతానం లేదు. సంతానం లేకపోతే మళ్ళీ అప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్లి స్వామివారిని ప్రార్థించుకున్నారు. అప్పుడు స్వామివారు కొన్ని పరిహారాలేవో చెప్పారు. ఆ పరిహారాలు చేసుకున్న తర్వాత వారికి ఒక అబ్బాయి, ముగ్గురు ఆడపిల్లలు పుట్టారనమాట. ఆ తర్వాత స్వామివారు పెన్నబద్వేల్లో ఉన్నారు స్వామివారు. పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు ఈ భారతి తను వెళ్లి అడిగిందనమాట. అప్పటికి అంటే తనకి కూడా పెళ్లి చేసేస్తారు. చిన్న వయసులోనే పెళ్లి చేస్తారని భయంతో స్వామివారు పెన్నబద్వేల్లో ఉంటే వెళ్లి అడిగింది. స్వామి నేను 8వ తరగతి పరీక్షలు రాశాను. పాస్ అవుతానా స్వామి అనంటే, పాస్ అవుతావు అని చెప్పి. ఆ తర్వాత స్వామివారిని అడిగింది. నాకు కూడా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. పెళ్లి చేస్తారా? చదువుకుంటానా అంటే, నువ్వు చదువుకోవాలి అమ్మా. చదువుకోవాల్సిందే. నీకు సర్కారు బాకీ ఉంది. నువ్వు ఉద్యోగం చేస్తావు అని చెప్పారు. అదే విధంగా స్వామివారు చెప్పినట్టే ఆ అమ్మాయి చదువుకుంది. చదువుకున్న తర్వాత టీచర్ ఉద్యోగం వచ్చింది. స్వామివారి ఆశీర్వాదంతో ఆమెకు పెళ్లి కూడా అయింది. ఇద్దరు మగపిల్లలు పుట్టారు. ఆ అమ్మాయి అక్కడే లే స్కూల్లో టీచర్ ఉద్యోగం చేస్తుంది. లింగంపల్లి స్కూల్లో. స్వామివారు అక్కడ దగ్గరలో ఈమె వర్క్ చేస్తున్న స్కూల్‌కి దగ్గరలోనే చ చిట్టేపల్లి బావి దగ్గర స్వామివారు గుండం వేసుకొని ఉన్నారు ఒకసారి. అంటే ఈమె పనిచేస్తున్న స్కూల్‌కి దగ్గరలోనే చిట్టేపల్లి బావి దగ్గర స్వామివారు అగ్నిగుండం వేసుకొని ఉన్నారు. ఈమె భారతి భర్తని, పిల్లల్ని తీసుకొని స్వామివారి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఈమె చిన్న కొడుక్కి సురేష్‌కి 2 అప్పుడు ఈ చిన్నబ్బాయి సురేష్‌కి 2 గండాలున్నాయని చెప్పారు. వీర రాఘవ స్వామి దగ్గర నిద్ర చేస్తే పోతాయని చెప్పారు. కానీ వీళ్ళు వీర రాఘవ స్వామి దగ్గర నిద్ర చేయాలన్న సంగతి మర్చిపోయారు. 4 సంవత్సరం తర్వాత ఈ సురేష్ ఈ రెండో అబ్బాయి సురేష్‌కి డబుల్ టైఫాయిడ్ వచ్చింది. నెల రోజులు ఆసుపత్రిలో ఉన్నాడు. అప్పుడు తగ్గలేదనమాట. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గలేదు. స్వామివారి దగ్గరికి వస్తే ఇలా చెప్పారు. మీరు వీర రాఘవ స్వామి దగ్గరికి వస్తామని దండం పెట్టుకొని జ్వరం తగ్గిన తర్వాత వెళ్లి రండి తగ్గిపోతుందని స్వామివారి దారము ఇచ్చారు వాళ్ళకి. అప్పుడు వీరికి గుర్తొచ్చిందనమాట. వీరరాఘవ స్వామి దగ్గరికి వెళ్ళమన్నారు స్వామివారు. మనం వెళ్ళలేదని. ఆ దారం కడితే జ్వరం తగ్గిపోయింది. ఇప్పుడు తర్వాత ఈ సురేష్ వాళ్ళ నాన్న ఇద్దరు తండ్రి కొడుకులిద్దరూ వీరరాఘవ స్వామి దగ్గరికి వెళ్లి నిద్ర చేసి వచ్చారు. ఆ తర్వాత ఏమైందంటే ఇంకా రెండవ గండం. 2 గండాలున్నాయని చెప్పారు గదా! రెండో గండం ఏంటంటే ఈ అబ్బాయి సురేష్ 10వ తరగతి పరీక్ష తప్పాడు. ఆహ్, త పాస్ అవ్వలేదనమాట. తర్వాత ఈ అబ్బాయి ఏమిటంటే నేను ఫోటోగ్రఫీ నేర్చుకుంటానని ఇంట్లో వాళ్ళని బలవంతంగా ఒప్పించి బట్టలు, డబ్బులు తీసుకొని ఇంట్లో నుండి బయలుదేరి గూడూరు వచ్చాడు. పొదలకూరు నుంచి గూడూరు వచ్చాడు. గూడూరు వచ్చేటప్పుడు తిరుపతి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఎవరో ఇద్దరు ఒక అపరిచితులు ఈ అబ్బాయితో పరిచయం పెంచుకొని తాగే దాంట్లో మత్తు మందు కలిపి వాళ్ళతోటి తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని ఎక్కడంటే అది చెన్నై చెన్నై అక్కడ సిటీ ఔట్‌స్కట్స్‌లో ఒక పల్లెటూరనమాట. అక్కడ తీసుకెళ్ళి ఒక గదిలో ఉంచారు. ఒక గదిలో ఉంచారు. అక్కడ ఒక ముసలావిడ ఉంది. ఉంచి వాళ్ళు బయటికెళ్లారు. ఆ ముసలావిడ తెలుగు ఆవిడే. కొవ్వూరు ఆవిడది. అయితే ఈ అబ్బాయికి మొఖం మీద నీళ్లు జల్లి లేపింది. లేపితే అబ్బాయి స్పృహ వచ్చింది మత్తు నుంచి. తర్వాత అడిగాడనమాట. ఎక్కడున్నానంటే ఆవిడ చెప్పిందనమాట. ఈవిడ నీకేమో వీళ్ళు కిడ్నీలు, కళ్ళు, శరీర భాగాలు అమ్ముకునే ముఠా వీళ్ళు నిన్ను ఎత్తుకొని వచ్చారు. నువ్వు తక్షణమే వీళ్ళ బారి నుంచి వెళ్ళిపో అని ఆవిడ పెరటి పక్క ఉన్న తలుపు తీసి ఆమె దారి చూపించింది. దాంతో ఆ పిల్లవాడు బయటికి వచ్చి పారిపోయాడు. ఈ లోపున వాళ్ళు ఈ అబ్బాయిని తీసుకొచ్చారు కదా! వాడొచ్చాడు. వాడొచ్చి ఈ అబ్బాయిని వెంబడించాడు. వెంబడిస్తూ ఉంటే ఈ అబ్బాయి ముందు పరిగెడుతూ ఒక స్కూటర్ మీద పడ్డాడనమాట. వస్తూ ఉన్న స్కూటర్ మీద. ఆ స్కూటర్ అతను ఆపి విషయం తెలుసుకొని అతను కొట్టడానికి వెళ్ళాడనమాట. ఆ ముఠా వాడిని. కొట్టడానికి వెళ్ళేటప్పుడు వాడు పరారైపోయాడు. ఈ అబ్బాయిని తీసుకొని వెళ్లి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని ఒక 3 రోజులు ఒక భయం తగ్గిన తర్వాత ఆ కుర్రాడికి భయం తగ్గిన తర్వాత ఒక రూ. 25 ఛార్జీలకిచ్చి వారి స్వగ్రామానికి పంపించారు. స్వామివారిని స్మరించుకుంటూ ఆ పిల్లవాడు తన స్వగ్రామం చేరాడనమాట. ఈ విధంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామివారు ఈ అబ్బాయికి 2 గండాల నుంచి తప్పించారు. ఆ తర్వాత స్వామివారి దయతో నెల్లూరులోనే స్టూడియోలో పని నేర్చుకొని మంచి ఫోటోగ్రాఫర్‌గా స్థిరపడ్డాడు. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ.